హలో హాయ్ వెల్కమ్ టు లాస్య డైలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి టెంపుల్ వ్లాగ్. ఆ రోజు రాఖీ రోజు మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ రాఖీస్ కట్టుకున్నాక ఇంకా లంచ్ కూడా ఏం చేసుకోవాలి, టెంపుల్కి వెళ్దాము అనేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయినాము. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి 2 అయ్యింది, 2:30 అలా అయ్యింది. ఇంకా చిన్న చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయింది. కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుందో అని కొంచెం భయం అయింది. ఇంకా మేము అందరం ఫస్ట్ టైం అసలుకి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇట్లా కలిసి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. మా మౌనిక వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మేము వెళ్ళడం ఫస్ట్ టైం ఇలాగా. ఇంకా ఇక్కడికేమో గట్కేసర్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. ఇదే అండి టెంపుల్. గెస్ చేయండి ఇదే టెంపుల్. చాలా ఫేమస్, ట్రెండింగ్లో ఉన్న టెంపుల్. ఆల్రెడీ మేము ఒకసారి విజిట్ చేసినాము. ఒకసారి వీళ్ళకి కూడా చూపిద్దాము అనేసి ఇంకా వెళ్తున్నాము. అప్పటికి టైర్డ్ అయిపోతాం, ఫుల్ అంత ఓపిక ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే అసలు చాలా బాగుంది. ఇంకా ఇక్కడ దిగి ఫొటోస్ దిగుదాము అనేసి అనుకున్నాము. కానీ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి దిగినాం. రిటర్న్లో దిగుదాం అనుకున్నాం కానీ బాగా టైర్డ్ అయిపోతాము అనేసి ఇంకా దిగలేము మేము ఇక్కడ ఫొటోస్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడేమో వేరే సైడ్ నుంచి వెళ్ళిపోయినాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మెయిన్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏమో 4 వీలర్కి ఏమో 50 రూపీస్. మరి మిగతా వాటికి ఎంత తీసుకుంటారో తెలియదు కానీ మాకైతే 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. ఇంకా మేమేమో గుడి ముందు దిగిపోయినాము కార్ పార్కింగ్ కోసం అనేసి. మామూలు శివ ఇంకా మా బావ వాళ్ళు వెళ్ళారు కార్ పార్కింగ్ చేసి వస్తాము అనేసి. ఇక్కడేమో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే శ్రీవారి పాదాలు ఉంటాయి. అంతా స్టోన్తోనే చేసినవి ఉంటాయి. చాలా బాగుంటుంది అసలుకి. అక్కడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. జాజకాడ మొక్కుతుంది, ఇంకా జాజకాడ మొక్కు కాదు. మొక్కు ఇట్లా 2 చేతులు ఇటు మొక్కు, 2 హ్యాండ్స్. తెచ్చినా అన్న ఉంది ఇడొక. ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ ఇంకా అక్కడ ఫోన్ కౌంటర్లో సెల్ ఫోన్ కౌంటర్లో మేము సెల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసినాం. లోపలికి టెంపుల్ లోపలికి ఫోన్స్ అలౌ చేయట్లేరు. ఇంకా నెక్స్ట్ ఏమో టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇంకా బయటకు వచ్చినాక మళ్ళీ ఫోన్స్ తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ విష్ణుమూర్తి వాటర్లో పడుకొని ఉంటాడు కదా, ఇంకా అక్కడికి వచ్చి రోజు దిగినాము. ఇంకా టెంపుల్లో ప్రసాదం ఇస్తే మా అమ్మలేమో అప్పుడు టెంపుల్లో తినలేదు, ఇంకా బయటకు వచ్చినాక తింటుంది.
మొక్కు గోవిందా చెప్పు. అవునవును అది గోవిందా గోవిందా. అక్కడ ఫ్రీడమ్స్ దగ్గర కన్సర్న్ చేస్తే నీకు ట్రిగ్గర్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఫోటోలు దిగరా? అవులే. మౌనిక ఇంకొకసారి కూడా. చిన్నోడా డాడీ కార్ తీసుకొని వస్తాడు, ఓకేనా? ఇది చూడు. డాడీకి మొక్కు. చెప్పలేస్తా. ఫైనల్గా ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యిండే. ఇంకా అప్పటికే మేము లంచ్ కూడా చేసుకోలే, ఒక దగ్గర ఆపి ఇంకా మా హస్బెండ్కి మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ అటెండ్ అయ్యిండు. హాలిడే ఏం పెట్టుకోలే, వర్క్ ఫ్రమ్ హోమే పెట్టుకున్నాడు. ఇంకొక మీటింగ్ ఉంటే 6 o'clock ఆ మీటింగ్ కోసం అనేసి ఆగినాము. ఇంకా మేమేమో బయట దిగినాము, ఇంకా ఆయననేమో లోపల మీటింగ్కి అటెండ్ అవుతున్నాడు. ఇంకా లంచ్ కూడా ఏం చేసుకోలే. ఇంకా ఇక్కడికి వచ్చి కొంచెం సేపు అయినాక మీటింగ్ అయిపోయాక ఇంకా లంచ్ చేసుకొని, నేను ఆల్మోస్ట్ లంచ్ అయ్యేసరికి మాకు 6:30 ఏమో అయ్యింది. ఇంకా తినేసి ఫుల్ ఆకలిగా ఉండే. టెంపుల్ ఉన్నంతసేపు అయితే ఆకలి కాలేదు, బయటికి రాగానే ఫుల్ ఆకలి వేస్తే మేమేమో ఫస్ట్ స్నాక్స్ తింటున్నాము. ఇంకా స్నాక్స్ తిన్నాక ఇంకా
తిందాము, రైసే తిందాము అనేసి ఇంకా ఫైనల్గా అయితే రైస్ తిని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా మౌనిక కూడా ఆఫీస్ టైం అవుతుంది, ఇంకా ఆమెకేమో ఆఫీస్లో లీవ్ ఇవ్వట్లేరు అనేసి ఇంకా మా మౌనికనేమో ఆఫీస్కి వెళ్తుంది, ఉప్పల్ దగ్గర డ్రాప్ చేయండి అనేసి అంటే ఇంకా మేము అక్కడ డ్రాప్ చేద్దాము అనేసి అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఇంకా గట్కేసర్ నుంచి ఫుల్ ట్రాఫిక్, ఇంకా ఆఫీస్కి ఏమో లేట్ అయిపోతుంది. ఇంకా తను ఒక 2 hours లేట్గా వస్తాను పర్మిషన్ తీసుకుంది. ఇంకా మేమేమో నైట్ 7:30, 8కి అట్లా ఆమెను అక్కడ డ్రాప్ చేసేసి మేము ఇంటికి వచ్చేసరికి 10 ఏమో అయ్యింది. అంత ట్రాఫిక్ ఉండే. యాక్చువల్గా 9 ఏమో అయ్యింది అనుకుంటా మెట్రో స్టేషన్ దగ్గర, ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర. ఇంకా నెక్స్ట్ ఇంకా మా శివ కూడా నేను కూడా వెళ్తా అక్క, నాకు మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, నేను వెళ్తా అనేసి అంటే ఇంకా మా శివ కూడా అసలుకి బైక్ కూడా మా ఇంటి దగ్గరనే ఉండే, ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోయిండు. సరే ఇంట్లో కూడా చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. ఇంకా ఆఫీస్కి వెళ్తుంది అనేసి మేము ఇటు సైడ్ వచ్చినాం, లేకపోతే ఓఆర్ఆర్ నుంచే వెళ్ళిపోతుండే. ఇంకా ఇదే అండి మా బ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.